హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈ డే వచ్చేసి గుర్తులేదు కానీ గణేష్ చతుర్థి థర్డ్ డే, ఈరోజు నిమజ్జనం డే అన్నమాట. వర్షం నైట్ నుంచి ఫుల్గా పడుతుంది. అయినా కూడా అక్కడ ఉండ అంటే పిల్లలు రాత్రంతా మేల్కొని ఇంకా పాపం అక్కడ కూర్చున్నారన్నమాట. నేను కూడా 5కి అలా చాలాసార్లు లేచి చూస్తున్నాను. వర్షం అయితే సూపర్, అసలు ఫుల్ పడుతుంది. ఎందుకబ్బా అనిపించింది, నాకు కూడా పాపం అనిపించింది, ఏమవుతుందో ఏమో అనుకొని. కాకపోతే అంత మంచిగా కట్టేసుకున్నారులే, ఇంకా ఏం కాలేదు. ఇంకా పిల్లలైతే పనుకున్నారు. డే అయితే వ్లాగ్ స్టార్ట్ చేసేసుకున్నాను. సో మార్నింగ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో వర్షము 7 కల్లా మొత్తం ఆరిపోయింది. ఈరోజు నిమజ్జనం డే, థర్డ్ డే. ఇంకా వర్షం ఒక్క చుక్క కూడా పడలేదు. సెకండ్ డే మార్నింగ్ నుంచి నైట్ మొత్తం పడింది. అలాంటిది ఇంకా నిమజ్జనం డే చూడండి, ఇంకా రోడ్డు మొత్తం కొంచెం అలానే ఉంది వర్షంలా. కాకపోతే ఇంకా 7 అయింది, అప్పటి నుంచి వర్షం అయితే అస్సలు ఆగిపోయింది. నాకు నిజంగా మ్యాజికే అనిపించింది. ఒక్క చుక్క పడలేదు. 2 డేస్ నుంచి పడుతున్న వర్షం ఈ డే అస్సలు పడలేదు. ఇంకా నిమజ్జనం అనేసి ఉంటారు కదా, ఇంకా వాళ్ళ దేవుళ్ళు అవి ఇవి, పాపం అనిపించింది నాకు కూడా థర్డ్ డే. ఎందుకంటే మార్నింగ్ 3 డేస్లోనే ఎందుకో పాపం అలా అనిపించింది. ఎందుకు అంటే ఆ ట్రాక్టర్ అట్లా కదిలిందా ఏడుపు వచ్చేస్తుంది చూడండి. ఇంకా అది ఏమంటారు, కల్చరు అవి ఇవి రిలీజియన్స్ అవన్నీ పక్కన పెట్టేసుకుంటే నిజంగా చాలా బాధ అయితే వేసింది. వీళ్ళందరూ ఇంత హ్యాపీగా ఎంత బాగా జరుపుకున్నారు, భలే బాగా అనిపించింది మాకు కూడా. ఆ ప్రసాదాలు అవల్ల షేర్ చేసుకుని పాపం అన్నీ ఇస్తారు, మంచిగా జరిగింది. ఇంకా ఆ 3 డేస్ ఏదో తెలియని ఒక ఫీలింగ్ అలా అయిపోయింది. ఇంకా కొంతమంది ఏడ్చారు కూడా, పిల్లలు పెద్దవాళ్ళు. మనకు కూడా ఏడుపు వచ్చింది. కాకపోతే ఇంకా హబ్బీ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, ఈమె ఎందుకు ఏడుస్తుంది అంటారేమో అనేసి అలా పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంకా నైట్కి మొత్తం కరెంట్ పోయింది, ఏ పని కాలేదు ఇంట్లో. ఇంకా మార్నింగ్ నేను వాటర్ పట్టడమే మర్చిపోయాను. ఇక్కడ కరెంట్ పోలేదు పోయిన ఈ ఇయర్ కూడా పోదేమో అనుకున్నాను, కానీ కరెంట్ పోయింది. ఇంకా నైట్కి వచ్చింది కరెంట్. అందుకనేసి చామిన్స్ తెచ్చారన్నమాట. ఇంకా వల్ల ఆఫ్ చేసేసి సర్వ్ చేస్తూ ఉన్నాను పిల్లలకి, నా కోసం అన్నమాట. మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇంకొక విషయం చెప్పాలి మీకు, చాలా విశేషాలు ఉంటాయి దీంట్లో. వ్లాగ్ కంటిన్యూగా ఉంటే మీకు అన్నీ అర్థమవుతాయి. వ్లాగ్ అలా వెళ్తుంటుంది, నా మాటలు ఇలా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళు ఉన్నారు కదా, లచ్చక్క ఛానల్ వాళ్ళు, పాపం ఇన్ని వీడియోస్ తీస్తున్నా ఎవరి మీద రియాక్ట్ అంటే మామూలుగా ఒక్కసారి ఏమో అయ్యారులేండి, కానీ వాళ్ళు పాపం ఎలాంటిది తీసుకోవడం లేదు. నాకు భలే బాగా అనిపించింది. మామూలుగా ఏదన్నా కొంచెం యూట్యూబర్స్ గురించి మాట్లాడితే ఓ అనేసి కొంతమంది వాక్కుంటా స్ట్రైక్ వేస్తాము, కాపీరైట్ వేస్తాము, అవి వేస్తాం, ఇది వేస్తాం అని వచ్చేస్తారు. వీళ్ళు మాత్రం వీళ్ళ పని అది కంటెంటా లేకపోతే స్క్రిప్టా, నిజమా అబద్ధమా పక్కన పెట్టేస్తే నిజంగా ఎంత ఇంకా చెప్పుకోనిలే అన్నట్టు ఉన్నారు వీళ్ళు. వేరే వాళ్ళు అయింటే అది నిజమా అబద్ధమా తెలుసుకొని తెలియకపోని స్ట్రైక్ వేసేసేవాళ్ళు. నాకు ఈ మాటలు భలే బాగా అనిపించింది. అందుకనేసి వాళ్ళని పాపం ఎందుకు అంత వేస్ట్ వల్గారిటీతో మాట్లాడడము. ఇంకా వాళ్ళు మన మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవడం లేదు కదా, వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటున్నారు కదా అన్నట్టు అనిపించింది. నిజంగా వేరే వాళ్ళు ఒక్క విషయం ఏదన్నా షేర్ చేసినా కూడా స్ట్రైక్ వేయడమో కాపీరైట్ వేయడమో ఏదో ఒకటి చేస్తారు. ఇంకా వీళ్ళు అస్సలు రెస్పాండే కావడం లేదు. అక్కడ నాకు భలే బాగా నచ్చారన్నమాట వీళ్ళైతే. ఇక్కడ వచ్చేసి ఇలా అయితే వర్క్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ నిమజ్జనం అయిపోయిన నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్ ఉంది, స్కూల్స్కి వెళ్ళాలి. ఇంకా రెడీ అయిపోయారు పిల్లలు. అక్కడ మాత్రం అంత సైలెంట్గా అయిపోయింది మొత్తం. ఇక్కడ వచ్చేసి చికెను ఇంకా టమాటోస్ తెచ్చారు. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాలి. ప్లెయిన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను యూట్యూబ్లో చూసుకొని. నిజంగా సూపర్ ఎమ్మీగా వచ్చింది. చికెన్ లేకపోయినా కూడా రైతాతో అన్న తినేసేయచ్చు, అంత బాగుంది. ఈ సౌండ్ చూడండి, తిక్కన బట్టలు హాలిడేస్ ఇచ్చారు,
అస్సలు తల తిరిగిపోతుంది అనుకోండి. ఇంకా మామూలే ఆడుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి రికార్డింగ్ చేసేటప్పుడు సౌండ్స్ వస్తే అస్సలు నేను ఇప్పుడు అడుస్తున్నాను కదా, ఇక్కడ కొంచెం కూడా సౌండ్ చేయడానికి లేదు. ఎందుకంటే ముందర ఉన్న ఇద్దరు ఫస్ట్ వచ్చేస్తాడు, తలకాయలు పోతున్నాయి, ఏందిరా అది ఇది అనేసి. ఇక్కడ ఇలాగ గ్రేవీ చేశాను కదా, చికెన్ గ్రేవీ సూపర్గా అనిపించింది. కాకపోతే వీళ్ళకు అన్నంలో వేసుకొని తినడానికి షేర్వా కావాలి, అందుకనేసి మళ్ళీ షేర్వా ప్రిపేర్ చేసేసుకున్నాను. దాంట్లో పండేంత వాటర్ వేసేసి కొబ్బరి పొడి వేసేసి చికెన్ లుక్కే మార్చేసాను, మీరేమనుకోవద్దు. ఇంకా ఇలా ఉంటేనే 2 times 1 time తినడానికి వస్తుంది. ఇంకా అలా గ్రేవీ కలుపుకోవడానికి అస్సలు వీళ్ళకు రాదన్నమాట, కొంచెం కూడా సెన్స్ అనేది లేదు. ఏమంటామంటే అలా ఉంటుంది. చాలా విశేషాలు షేర్ చేసుకుందాము అనేసి వచ్చేసుకుంటూ ఉంటాను. మీరు కొంచెం సపోర్ట్ చేసి ఒక్క లైక్ పడేస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. పైన అక్క వచ్చేసి శనగలు బాగా బాయిల్ చేసి ఇచ్చింది. మొన్న నేను ఇచ్చాను కదా పాపం, మళ్ళీ రిటర్న్ నాకు ఇవి వేసి ఇచ్చింది. నేను మొన్న కీర్ చేశాను, అది కూడా వ్లాగ్ ఉంది, మీతో షేర్ చేసుకుంటాను తొందరలో. ఇది వచ్చేసి అప్పటి వ్లాగ్, ఎందుకే ఎప్పుడు వేసాము అనుకోవద్దు, అలా వస్తూ ఉంటాయి అన్నమాట. నాకు ఎప్పుడు బుద్ధి పుట్టినప్పుడు అప్పుడు తీసేసుకుంటాను క్లిప్స్, అవల్ల యాడ్ చేసి ర్యాండమ్ వ్లాగ్ లాగా మీతో షేర్ చేస్తాను. ఇక్కడ రొట్టెలు వేస్తున్నాను కదా, ఏందమ్మా ఎంత పిండి వేసేసింది అనుకోవద్దు. నాకు ఫైనల్లీ రొట్టెలు వేయడం ఇప్పటికి వచ్చింది. నా పెళ్ళి 13 years. ఇప్పటికి నా హబ్బీ కొంచెం పాపం అబ్బా ఇప్పుడు అదే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చిపోయినాడు. ఆ వీడియో తీద్దాం అనుకునే మెమొరీ లాగా ఉంటుంది. నాకు షేక్ హ్యాండ్ ఎందుకు అంటే నేను రొట్టె సూపర్గా చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్, పర్ఫెక్ట్గా. ఎందుకంటే ఫస్ట్లో ఏమయ్యేది అంటే అది చేతిలో తీసుకొని వేసే వరకు అక్కడే విరిగి పడేదన్నమాట. ఇంకా అది కాకుండా కొంచెం లావుగా వచ్చేది. ఇప్పుడు ఫైనల్లీ రొట్టెలు వేయడం వచ్చేసింది. నేనే అనుకునేదాన్ని, నేను ముసల్దాన్ని అయినాక నాకు రొట్టెలు చేయడం కూడా రాదా అంటే అసలు మళ్ళీ జనరేషన్ వచ్చే వాళ్ళు ఏమనుకుంటారు నా మీద, ఎంత బ్యాడ్ ఒపీనియన్ పడుతుంది. రొట్టెలు అంటే అసలు ఎవరికి, అందరికీ ఇష్టమే, ఇంకా నాకు రాదని చాలా ఫీల్ అయిపోయేదాన్ని నేను. ఫైనల్లీ నాకు కూడా వచ్చేసింది రొట్టెలు వేయడము. ఇంకా ఎవరికి అంటే ప్లేట్ మీద తీసుకొని వేస్తా, ఎలా అన్న వేయడం ఉండని, కానీ రొట్టెలు వేయడం వచ్చు. ఇంకా ఈవినింగ్కి ఫ్రూట్స్ తెచ్చారు, ఇవల్ల సర్దాలి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.